ఏపీలో పచ్చ నేతల ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతుంది. పచ్చ దొంగల అక్రమాలపై ఎన్ని ఫిర్యాదులు చేస్తే తమకేమీ వినపడదు అన్నట్లు అధికారులు చెవులు నటిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో పెన్నా నది గర్భంలో నిత్యం వందలాది టిప్పర్ల ఇసుకను భారీ యంత్ర పరికరాలతో తవ్వేసి పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ఇందుకోసం పెన్నా నది గర్భంలోకి 3 కిలోమీటర్ల మేర ఏకంగా రోడ్డు వేసేసి మరీ అక్రమ రవాణా చేస్తున్నారు. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న కూటమి నేతల దుర్మార్గాన్ని పరిశీలించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి వెళ్లారు. పెన్నా నది సాక్షిగా కూటమి దొంగల దోపిడీపై సాక్షి గ్రౌండ్ రిపోర్టులో చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం కలువాయి మండలంలోని తెలుగు రాయిపల్లి గ్రామం పెన్నా నది తీరాన ఉంది. ఇక్కడ వాస్తవానికి ఇసుక రీచ్ లేదు. ఇసుక తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవు. అయినా స్థానిక కూటమి నేతలు పెన్నా నది గర్భంలోకి చొచ్చుకుపోయి ప్రొక్లైనర్లు, జేసీబీలతో భారీగా ఇసుకను తవ్వేస్తున్నారు. అక్రమంగా తవ్విన ఇసుకను లారీలు, టిప్పర్ల ద్వారా పొరుగు రాష్ట్రాలకు తరలించేసి కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. ఈ ఇసుక దోపిడీపై గ్రామస్తులు పదే పదే అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలు జరిపిన చోటకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి వచ్చారు. నేదురుమల్లి వస్తున్నామని తెలిసి దొంగలు అప్రమత్తమయ్యారు. ప్రొక్లైనర్లు, జేసీబీలు, టిప్పర్లను అక్కడి నుంచి తరలించేశారు. అయితే భారీగా ఇసుకను తవ్వేసిన గోతులు మాత్రం పచ్చ దోపిడీకి సాక్ష్యాలుగా ఉన్నాయి. పెన్నా నదికి గర్భశోకం కలిగిస్తోన్న ఇసుక దోపిడీపై మా ప్రతినిధి లోకేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయ మండలంలో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు పెన్నా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారు. అయితే పెద్ద ఎత్తున ఈ పెన్నా నదిలో ఉండేటువంటి అక్రమ ఇసుక తరలింపు రోజు దాదాపు 100ల కొద్ది టిప్పర్ల కొద్ది భారీ యంత్రాలను ఉపయోగించి మరి ఇక్కడి నుంచి ఇసుక తవ్వకాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే వెంకటగిరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆయన అనుచరులతో కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కావచ్చు ఒక్కసారిగా ఇక్కడ ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి భారీ యంత్రాలను, టిప్పర్స్ను వీరు వస్తున్నారనేటువంటి ముందస్తు సమాచారంతో తరలించి వేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ ఉన్నారు. సార్, ఎక్కడ చూసినా అంటే పెన్నా నదిలో మరో నది, మినీ నది కనిపిస్తుంది. ఏంటి సార్ ఈ అక్రమం? వైసీపీ ఇన్ఛార్జిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈరోజు వస్తున్నామని విషయం లీక్ అయినట్టుంది. సరే, మంచిదే. బండ్లు తీసేశారు, ఈరోజు తీశారు. నేను రేపు వస్తా, ఎల్లుండి వస్తా. ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ సంపదను దోచుకునే హక్కు ఎవరికి లేదు. కలెక్టర్ గారికి తెలియజేస్తాం, మైన్స్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తాం. బండ్లు లేనంత మాత్రాన ఇక్కడ తవ్వకాలు జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అది ఎవరు కాదనలేంది. మరి ఎవరు చేస్తున్నారు ఈ పని? వెంకటగిరి రెవెన్యూ డివిజన్ చేయండి అని అధికార పార్టీకి ప్రతినిధికి విన్నవించుకుంటే మీరు చెప్పనక్కర్లేదు, మాకు తెలుసు అన్నారు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి. మొన్నటికి మొన్న మున్సిపాలిటీలో కౌన్సిలర్స్కి అవమానం జరిగింది అని అంటే మీ నాయకుడిలాగా మీరు సరిగా కూర్చోరు. ప్రజల విషయాలు మాకు తెలియజేయండి, అధికార పక్షంలో ఉన్నాము, మాకు తెలియజేయండి, మేము దాన్ని విచారణ జరిపిస్తాము, సరి చేసుకుంటాము అని సాక్షాత్తు ప్రజాప్రతినిధి కురుగొండ్ల రామకృష్ణ గారు అన్నారు. ఈరోజు ఆయన దృష్టికి తీసుకువెళ్తుండా వెంకటగిరి నియోజకవర్గంలో భాగమైన తెలుగురాయపురంలో ఇసుక దోపిడీ జరుగుతుంది. మీకు తెలుసా? ప్రతిరోజు 100ల కొద్ది లారీలు ఎంఆర్ ఆఫీస్ ముందర పోతున్నాయి. మాకు వచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులే ఆయన అనుమతించడంతోనే ఇక్కడ ఈ తవ్వకాలు చేపడుతున్నట్లు సమాచారం ఉంది. అందుకనే ఆయన దృష్టిగా తీసుకువెళ్తుండా. ఆయనకి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? కొన్నిసార్లు చెప్తారు, అయ్యో నాకు తెలియదు, నా మనుషులు చేస్తున్నారు, నా పేరు వాడుకుంటున్నారు, లేకపోతే నాకు తెలియని వాళ్ళు వాడుతున్నారని. ఎవరికైనా ఆ రోజు లోకేష్ బాబు కూడా ఆయన విజయ యాత్రలో, యువగళం యాత్రలో ఫోటోలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తుండా సహజ సంపదను దోచేస్తున్నారు, ఫ్రీ ఇసుక అన్నారు, వెంకటగిరి యార్డ్ అన్నారు. ఎవరు పెట్టాలి అక్కడ? రీచ్ ఇచ్చిన కంపెనీ. ఎవరికి ఇచ్చింది? టిఎస్ఆర్ నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్, డీసిల్టేషన్ యాక్టివిటీ ఫర్ అప్స్ట్రీమ్ సంగం బ్యారేజ్ ఆఫ్ పెన్నా రివర్ నియర్ రాజుపాళ్యం విలేజ్, కలువాయి మండల్. ఇది పర్మిషను, గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషను.
రాజుపాలెం ఇక్కడి నుంచి ఈ రివర్ వెంట పోయినా కూడా 15 కిలోమీటర్లు పైన ఉంది అప్ స్ట్రీమ్. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? గత ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలో దిగాయి. ఆ పొత్తును ఎన్నికలకే పరిమితం చేయదలుచుకోలేదు రెండు పార్టీలు. అక్రమాల్లోనూ తమ పొత్తును కొనసాగించాలి అని నిర్ణయించుకున్నట్లుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఇసుక దోపిడీలో టీడీపీ జనసేన నేతలు అరమరికలు లేకుండా భాగస్వాములుగా ఉండి కథ నడిపిస్తున్నారు. ఈ ఆరోపణలను విపక్షాలు చేస్తే వాటికి గిట్టదు కాబట్టి చేశారనుకోవచ్చు. కానీ పచ్చకూటమికి భజన చేసే ఎల్లో మీడియాలోనే ఈ ఇసుక మాఫియా గురించి కథలుగా చెప్పేశారు. ఇక ఈ దుర్మార్గంపై తనని తాను నిప్పుగా ప్రమోట్ చేసుకునే చంద్రబాబు నాయుడు, తనను సనాతనిగా కాయిన్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్లు సమాధానం చెప్పాలి అని విపక్ష నేతలు నిలదీస్తున్నారు. తెలుగు రాయపల్లి గ్రామంలో ఇసుక తవ్వకాల్లో టీడీపీ జనసేన నేతలు ఇద్దరు ఉన్నారు. ఈ విషయం గ్రామంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందరికీ ఎలాగూ తెలిసిపోవడం వల్లనే కావచ్చు ఎల్లో మీడియా కూడా టీడీపీ జనసేనల దోపిడీని చెప్పక తప్పలేదు. ఇక దోపిడీపై చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న పచ్చపత్రికే మళ్ళా సాక్షి అనుకుంటారేమో, ఈనాడులో ఇసుక దందా మారణ పంద. ఈనాడు ఎక్కడ జరుగుతుందని రాశాడు? కలువాయి మండలం తెలుగు రాయపురం సమీపంలో జరుగుతున్న ఈ దందా. ఈనాడు పత్రిక రాసింది. చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఈనాడు పత్రిక రాసింది, పరిగణలోకి తీసుకోండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పోతా. ఇది దేనికి ముప్పు తీస్తుందో, దేనికి ముంపు జరుగుతుందో అనేది ఇది చేసే వ్యక్తికి తెలియకపోవచ్చు. అది ఇక్కడ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఆయన అనుచరులు అయి ఉండొచ్చు, ఇంకెవరన్నా అయి ఉండొచ్చు. తన నియోజకవర్గంలో జరుగుతున్న దానికి వెంటనే స్పందించి మొట్టమొదటిగా రావాల్సింది ఇక్కడ ప్రజాప్రతినిధి వచ్చి దీనికి అరికట్ట వేయాలి. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీనికి జవాబు చెప్పాలి. హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కల్తీని అని చెప్పి పందికొవ్వు అని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై స్పందించాలి. ఎవరు చేస్తున్నారు? దీనిలో రాసింది జనసేన తెలుగుదేశం నాయకులు కుమ్మక్కై చేస్తున్నారు అని. వారు కూడా స్పందించాలి. అరాచకాలకు అక్రమాలకు అరికట్ట కట్టాలి. పెన్నా నదిలో అక్రమంగా దాదాపు 3-4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణమే చేపట్టి పెద్ద ఎత్తున భారీ యంత్రాలు అదేవిధంగా టిప్పర్ల సాయంతో ఇక్కడ ఉండేటువంటి ఇసుకను పూర్తిగా కూడా తరలించి వేస్తున్నారు. ఈ యొక్క స్పాట్ని అయితే మాత్రము వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తన శ్రేణులతో వచ్చి పరిశీలించడం కూడా జరిగింది. చాలా ఫ్రెష్గా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి కూడా జేసీబీలు అదేవిధంగా ఇటాచీలతో పాటు టిప్పర్లను కూడా మాయం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇలాంటి గోతులే ఎక్కడ చూసినా పెన్నా నది తీరం పూర్తిగా కూడా ఇక్కడ ఉండేటువంటి కలువాయి మండలం సంబంధించినటువంటి తెలుగు రాయపల్లికి సంబంధించినటువంటి ఈ అనుమతి లేనటువంటి ఈ ఇసుక రీచ్లో ఈ అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక దందాగా చెప్పొచ్చు. అయితే దీని వెనక ఎమ్మెల్యే ఉన్నారనేటువంటి వస్తున్నటువంటి ఆరోపణలకు ఇటు ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, జనసేన నేతలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో వీళ్ళందరూ ఖచ్చితంగా స్పందించాలి, దీనికి అరికట్టడానికి చర్యలు చేపట్టాలి, లేకపోతే ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా వెళ్ళి పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, కలువాయ.